ముటలో బ్రేకింగ్ న్యూస్ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు జలకలను సంతరించుకున్నాయి. ఈ నెల 25 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలతో నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షంతో కొన్ని మండలాల్లో వరి పంట నీట మునిగింది. గూడూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత మండలాలు తడిసి ముద్దవుతున్నాయి. కోట, వాకాడు మండలాల్లో సముద్రం పోటెత్తింది. దీంతో హై అలర్ట్ చేశారు. ఎగువ ప్రాంతపు వరద నీరు వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్కు చేరుతోంది. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ పనులకు తోడు భారీ వర్షాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆత్మకూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైందన్నారు మంత్రి నారాయణ. పూడికతీత పనులు చేయడంతో నెల్లూరు కార్పొరేషన్లో ఎక్కడా నీరు నిలవలేదన్నారు. 123 మున్సిపాలిటీల్లో 50 కోట్ల పనులు చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే యావరేజ్న 7 సెంటీమీటర్లు, దుత్తలూరులో 11 సెంటీమీటర్స్, ఆత్మకూరులో హైయెస్ట్ 14 సెంటీమీటర్లు వచ్చింది. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు యాక్చువల్గా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు కేర్ తీసుకుంటున్నారు. నెల్లూరు సిటీకి వస్తే ఎక్కడ యాక్చువల్గా నీళ్ళు అనేది లేకుండా ఉంది. మొత్తం ఎదురు తిరిగి వచ్చాము ఇప్పుడు కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు. దానికి కారణం ఏంటంటే నెల్లూరులో 3 సార్లు సెల్ట్ తీశారు. ఈ మధ్య రీసెంట్గా సెల్ట్ తీస్తే కొన్ని దగ్గర 1 అడుగు, కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 2.5 అడుగు కూడా సెల్ట్ తీశారు. ఆ సెల్ట్ తీయటం వల్ల వాటర్ ఫ్రీగా ఫ్లో అయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 2024లో రాగానే ఫస్ట్ నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అన్ని మున్సిపాలిటీలో 123 మున్సిపాలిటీలో సెల్ట్ తీయించమంటే ఒక 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి, అంటే తక్కువ కలెక్షన్ ఉండే, తక్కువ ఆదాయం ఉండే మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు ఇవ్వటం కూడా జరిగింది. అది ఇవ్వటం వల్లనే వాళ్ళందరూ సెల్ట్ తీశారు. తీబట్టి ఈరోజు వర్షాలు వచ్చినా ఎక్కడ నీళ్లు నిలవకుండా ముందుకు పోతున్నాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఈ విషయంలో కేర్ తీసుకుంటుంది.